హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఎలక్షన్స్ రిజల్ట్స్ రావటం, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళకి సంబంధించిన స్టాక్స్ అగ్రెసివ్గా బుల్లిష్గా పైకి వెళుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం, దానికి సంబంధించిన రెండు స్టాక్స్ చెప్పుకోవాలంటే పేర్లు హెరిటేజ్ ఫుడ్స్ అండ్ అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్. ఈ రెండు కంపెనీలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ లింక్ ఉన్న కంపెనీలు. బట్ ఎనీహౌ మనం ఏంటంటే ఈరోజు టెక్నికల్గా స్టాక్ ఎలా ఉంది, ఫండమెంటల్గా ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ ఏదన్నా ప్రొజెక్టెడ్ టార్గెట్ ఉందా అంటే అప్ సైడ్ అనేది చూద్దాం. లెట్స్ బిగిన్. అయితే హెరిటేజ్ ఫుడ్ గురించి మాట్లాడాలంటే ఈ స్టాక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ 45% అనేది గెయిన్ అయింది అండ్ 52 వీక్ హైలో కూడా ట్రేడ్ అవుతుంది. సో 52 వీక్ హైకి వచ్చిందంటే ఏదైనా స్టాకు ఇన్వెస్టర్స్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 52 వీక్స్ అంటే ఏంటి, దగ్గర 4 క్వార్టర్స్ ఉంటుంది. ఆ 4 క్వార్టర్స్లో పర్ఫామ్ చేసి చక్కగా ఏది ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా ఫండమెంటల్గా మేనేజ్మెంట్ వైజ్గా అప్పుడు ఏంటంటే స్టాక్స్ పెరగటం. 52 వీక్ హై ఫిల్టర్లోకి రాగానే చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టాక్స్ని వాచ్ లిస్ట్ పెడతారన్నమాట. అంటే ఈ మంచి మొమెంటంలో ఉన్న స్టాక్స్, వీటిలో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అఫ్కోర్స్ 52 వీక్ హైకి వచ్చిన ప్రతి స్టాక్ కూడా హిట్ అవ్వదు, కొన్ని ఫెయిల్ అవుతాయి. అయితే ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్స్ స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ టెక్నికల్గా కూడా బ్రేక్అవుట్ ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీక్నెస్ ఏంటంటే దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా ఆఫ్లోడ్ అనేది చేస్తున్నాయి, అంటే వాళ్ళ స్టేక్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాయి. అదొక నెగిటివ్ పాయింట్ ఉంది. అయితే ఇక ఆపర్చునిటీస్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. యాజ్ పర్ ద డౌ థియరీ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, అంటే ఎస్పెషల్లీ ఈ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. దట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇక మనం దీన్ని బై చేయాలా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఫండమెంటల్గా ఒకసారి ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది అనేది చూస్తే వెరీ బేసిక్గా మాట్లాడుకోవాలనుకుంటే పాల ఉత్పత్తులు, ఓకే, అటువంటి బిజినెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ వీళ్ళు ప్లాంట్ నడపడానికి కావాల్సిన పవరు కొంత సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నుంచి గ్యాదర్ చేస్తూ ఉన్నట్టు ఇక్కడ మనకి డేటా అనేది ఉంది. ఇక ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అనేది మనం చూసుకున్నట్టయితే మిల్క్, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ లైక్ కర్డ్, ఐస్ క్రీము, ఫ్రోజన్ డిజర్ట్, పన్నీరు, బటర్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, లస్సీ, మిల్క్ పౌడర్స్, స్వీట్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది, దేంట్లో ఎక్కువ ఆదాయం వస్తుందంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 67% రిటర్న్ రావటం, బిజినెస్ జరగటం. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే కొన్ని అదర్ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేశారు, లైక్ బాదం పాలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఫుడ్కి సంబంధించినవి, అవి కూడా చూద్దాం పాసిబుల్ అయితే. అండ్ ఫ్యాట్ అంటే వెన్న, నెయ్యి, అటువంటి ప్రోడక్ట్స్ నుంచి 5% బిజినెస్ జరుగుతుంది, ఇంకా అదర్స్ 4% అనమాట. ఇక అదేవిధంగా ఈ యొక్క హెరిటేజ్ ఫుడ్స్ 11 స్టేట్స్లో ఈ సేల్స్ అనేది చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్లో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడులో వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్ బ్రాండింగ్ అనేది ఉంది, అంటే వీళ్ళ సేల్స్ అగ్రెసివ్గా ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ అనుబంధ సంస్థలు ఉన్నాయి అండ్ పార్ట్నర్షిప్గా కూడా కొన్ని కంపెనీలతో కలిసి పనిచేస్తూ ఉంది. అయితే ఇక్కడ హెరిటేజ్ న్యూట్రివెట్ అనే కంపెనీ ఇది ఓన్గా ఉందన్నమాట, అంటే వీళ్ళ కింద ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే యానిమల్ న్యూట్రిషన్ అండ్ ఫీడ్, లైవ్ ఫీడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక ఫ్రాన్స్కి సంబంధించిన నోవాడి అనే కంపెనీతో వీళ్ళు ఏంటంటే జాయింట్ వెంచర్ అంటాం, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా యోగర్ట్ తయారు చేయటం, అలా మిల్క్ డెరివేటివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దాని మీద ఫోకస్ అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఈ కంపెనీ 2016లో ఫ్యూచర్ రిటైలర్ అంటే బిగ్ బజార్ అనే కంపెనీ 4% స్టేక్ అనేది ఎక్వైర్ చేసుకుంది, 300 కోట్ల వర్త్ అనమాట. బట్ 2020లో దాన్ని 130 కోట్లకి అమ్మేసేసింది. ఐ థింక్ బిగ్ బజార్ అనేది ఎక్స్టెంట్ అయింది కాబట్టి వీళ్ళు కూడా ఎగ్జిట్ అయినట్టు ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా రిలయన్స్ వాళ్ళకి డైరీ బిజినెస్ ఉండేది, దాన్ని 2018లో ఈ కంపెనీ ఎక్వైర్ చేసినట్టు ఇక్కడ డేటా అనేది చెప్తూ ఉంది. సో ఇది వెరీ బేసిక్గా హెరిటేజ్ ఫుడ్స్ యొక్క బిజినెస్ కానీ దానికి సంబంధించిన జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీస్. ఈ ఫండమెంటల్గా మనం చూసుకున్నట్లయితే దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ 6,141 కోట్లు ఉంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇందాక ముందు అనుకున్నాం కదా, ఎక్స్పెన్సివ్గా ఉందా చీప్గా ఉందా అంటే ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే అరౌండ్ 50-40 అనేది ఓకే, యాక్సెప్టబుల్. అయితే ప్రాఫిట్ లాస్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24 crores ఇచ్చింది ఎప్పుడు, మార్చి 2021లో. దాని తర్వాత చాలా తగ్గిపోయింది కోవిడ్ తర్వాత. జూన్ 2022లో 7 crores ఇచ్చింది, సెప్టెంబర్ 2022లో 19 crores, ఈ విధంగా ఇచ్చింది. అయితే రీసెంట్ క్వార్టర్స్ కానీ మనం చూసుకుంటే ఇది డిసెంబర్ 2023లో
27 క్రోర్స్, మార్చి 2024లో 40 క్రోర్స్ ప్రాఫిట్ అనేది ఇచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్లో అయితే ఎక్కడ నెగిటివ్ అనేది కనిపించట్లేదు, మనకి కొద్దిగా చెప్పాలంటే పాజిటివ్గా బుల్లిష్గానే కనపడుతుంది. ఇక టార్గెట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకి మంచి ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఈ లెవెల్ ఏది 290, రఫ్గా 300 దగ్గర రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అయితే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజున కొద్దిగా బుల్లిష్గా ఉంది. మనం ఈ స్టాక్ని పాజిటివ్గా అప్డేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 460 దగ్గర మంచి బ్రేక్అవుట్ అయింది. చూడండి వాల్యూమ్స్ అనేది హెవీగా పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే చాలామంది దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఓవరాల్గా అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ మొమెంటంతో ఉంది, అప్పర్ సర్క్యూట్స్తో వెళ్తూ ఉంది. కాబట్టి నెక్స్ట్ మనం టార్గెట్ అనే దానికోసం చూస్తే మనం ఏం చేద్దామంటే మంత్లీ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఎగ్జాక్ట్ లెవెల్స్ ఇవి ప్రస్తుతానికి ఏంటంటే మనం ప్రొజెక్ట్ చేసుకున్న టార్గెట్స్ అనమాట. ఆల్రెడీ ఇంపార్టెంట్ టార్గెట్స్ అయితే మెట్ అయినాయి. ఇది 470 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది. అండ్ 680 ఆ లెవెల్ను ప్రస్తుతం 660 దగ్గర ఉంది. ఇంకో 20 పాయింట్స్ డిస్టెన్స్లో టార్గెట్ ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మనకి మేజర్గా 894 కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత 1000 లెవెల్ రఫ్గా మనకి అనేది అప్ సైడ్ అయితే పొటెన్షియల్ కనిపిస్తూ ఉంది. సో ఇది హెరిటేజ్కి సంబంధించిన టార్గెట్ లెవెల్స్ ఫ్రెండ్స్. అండ్ గుడ్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓపెన్గా చెప్పాలంటే పొలిటికల్ పార్టీ వాళ్ళదే కాబట్టి సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఫండమెంటల్గా కూడా నాట్ బ్యాడ్. కాకపోతే పీ రేషియో కొద్దిగా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. అంటే స్టాకు 2-3 రోజులు ఏంటంటే అగ్రెసివ్గా పెరగడం వల్ల పీ రేషియో కూడా ఎక్స్పాండ్ అయింది. సో అది ఒక కన్సర్న్గా అనిపిస్తూ ఉంది. ఇది కంప్లీట్ అనాలిసిస్ ఈ స్టాక్ గురించి. ఈ అనాలిసిస్ ఎలా ఉందనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలు కూడా స్టాక్ మీద కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు. సో ఇది కంప్లీట్గా హెరిటేజ్ స్టాక్కి సంబంధించిన టార్గెట్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఎలా ఉందనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.